హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని ప్రత్యేకంగా ఆడపిల్లలకు కొన్ని మాటలు నేను విన్నవి, కొన్ని చదివినవి, వాళ్ళ కోసం రాసిన ఆ వార్తలు చదివిన వెంటనే నాకు బాధ కలిగించిన సంఘటనలు ఉన్నాయి, జాలి కలిగించిన సంఘటనలు ఉన్నాయి. అందుకోసమని ప్రత్యేకంగా వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నాను. గర్ల్స్, నా వీడియో చూస్తే కనుక తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీ మంచి కోసమే. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని విన్నవి, కొన్ని చదివినవి అన్న వార్తలు ప్రతిరోజు అందరూ చదువుతున్న వార్తలే. అవి రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో మనకు వినపడే వార్తలే. అదేంటంటే ఆడపిల్లల మీద అఘాయిత్యం, లైంగిక దాడులు, ఏదో ఒక 4-5 కేసులన్నా ఉంటాయి. అయితే ఫస్ట్లో చదివినప్పుడు ఇంత ఘోరంగా జరిగిపోతున్నాయి, మగవాళ్ళు ఇంత దారుణంగా ఎందుకు ఇదైపోతున్నారు అన్న అవగాహన మీద నేను కొన్ని వీడియోలు చేశాను. బాధ కూడా కలిగింది, వాళ్ళకు కూడా ఒక బుద్ధి చెప్పాలనే ఉద్దేశం మీద చేశాను. కానీ ఈ రీసెంట్ కొన్ని న్యూస్ నేను చదివిన వాటిల్లో ఆ లైంగిక దాడి అన్న కింద మ్యాటర్, అసలు ఏం మ్యాటర్ ఉందని చదివితే, ఒక 16-17 ఇయర్స్ గర్ల్స్, వాళ్ళని ఇది వరకు ఒక జులాయి గాడు లేకపోతే రకరకాల పేర్లతో రాస్తారు కదా, అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు అనేటప్పటికీ, అటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించమని బలవంతం చేస్తే ఆ అమ్మాయి చాలా కాలం వాడిని రిజెక్ట్ చేయటం, వాడిని దరిదాపులకు కూడా రానివ్వకపోవటం చేస్తే, వాడు కొంతకాలం అయిపోయిన తర్వాత నా తప్పు అయిపోయిందని క్షమించమని, ఇక నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాం అని ఆ అమ్మాయికి ఫ్రెండ్స్గా చెప్తే, ఆ అమ్మాయి కూడా ఒప్పుకొని ఆ ఫ్రెండ్షిప్ సందర్భంగా ఆ అమ్మాయికి డబ్బులు ఏదో అవసరమైతే వీడిని డబ్బులు అడగటం, ఈ అబ్బాయి ఇస్తానని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకువెళ్తే వీళ్ళు బైక్ మీదో ఎక్కడో నడుచుకుంటానో ఎక్కడో, ఈ అమ్మాయి కూడా వాడు రూమ్కి వెళ్ళి, చివరికి అక్కడ జరిగిపోయింది ఏంటంటే బలాత్కారం, అఘాయిత్యం బలవంతంగా చేసేసాడు. యాక్చువల్గా దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలని ఉంది. ఈ రోజుల్లో పసిపిల్ల దగ్గర నుంచి ప్రేమ, గేమ్ అలాంటి అంటే ఇష్టం లేని ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద బలవంతాన్న తనకి ఇష్టం లేకుండా ప్రేమించమని వెంటపడి చంపిన వాళ్ళ గురించి మొట్టమొదటిగా వాళ్ళ మీద వీళ్ళని ఉరిదీస్తే బాగుండును అని అనుకున్న వ్యక్తిని నేనే. అదే విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి గారికి, మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఒక లెటర్ రాసి అందజేయడం జరిగింది. ఏమనంటే, ఇటువంటి అఘాయిత్యాలు మైనర్ల మీద జరిగినప్పుడు పోక్సో చట్టం అనే ఒక చట్టం ఉంది కాబట్టి, అమ్మాయి వెళ్ళి వీడు నన్ను బలవంతం చెయ్యబోయాడనో, అసభ్యంగా చూశాడనో, నా ఇష్టం లేకుండా ఫోటో తీశాడనో, ఇంకా చిన్న కారణాలు ఏవైనా చెప్తే, ఎరా నువ్వు చేసావా లేదా అని అడగను కూడా అడగకుండా తీసుకెళ్లి లోపలేసే సెక్షన్ అది వాళ్ళకి ఇచ్చిన వరం. సో ఇది వరకు అవన్నీ జరుగుతూనే ఉండేవి. అందుకోసమని నేనేమి రాశానంటే, ఆ జడ్జి గారికి వాళ్ళకి, ఇలాగా అఘాయిత్యాలు చేసింది ఫలానా వ్యక్తి అని తెలిసినప్పుడు పోక్సో జడ్జి గారు ఏదైతే తీర్పిస్తారో దాన్నే ఫైనల్ చేయకుండా మళ్ళీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వీటిలన్నిటికి ఎందుకు అప్పీల్ చేసుకొని ఇస్తున్నారు? పోక్సో కేసు అంటే విత్ ఇన్ 6 months or 3 months దాన్ని కంపల్సరీగా
కేసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ చేసేస్తారు కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వాళ్ళకి గనక ఉరి శిక్ష కానీ ఇంకేదైనా వాళ్ళ ప్రాణం పోయే శిక్ష కానీ అమలు చేస్తే ఈ నేరాలు ఘోరాలు చెయ్యాలంటే వాళ్ళకి భయపడి రోజుకొక 10-20 ఉరి శిక్షలు అమలు అవుతున్నాయి అనుకోండి, ఎంతమంది తగ్గిపోతారు నేరాలు చేయటానికి అన్న కాన్సెప్ట్ తో నేను వాళ్ళ లెటర్ రాయటం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని అలాగ పెండింగ్ లో పెట్టారు. ఇంకా ఏంటనేది నాకు తెలియదు. అలా రాసిన వ్యక్తిని నేనే. ఎందుకనంటే అది చాలా తప్పు, పాపం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది. అందులో మనకి ఇష్టం లేకుండా మనల్ని బలవంతాన్ని ఇష్టపడమని చేసిన వాడికి తగిన శిక్ష పడవలసిందే. ఆ మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ చదివే పిల్లల్ని ఏది గుడ్ వర్డ్ ఏది బ్యాడ్ వర్డ్ తెలుస్తుంది, ఏది బ్యాడ్ టచ్ గుడ్ టచ్ తెలిసేంత అవగాహన వచ్చింది. అది సోషల్ మీడియా పుణ్యమో, సెల్ ఫోన్ పుణ్యమో, లేకపోతే మన జనరేషన్ పుణ్యమో కానీ అంత అవగాహనతో ఉంటున్నారు ఈవెన్ ఫస్ట్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు. మరి 16-17 ఇయర్స్ చదివే ఈ గర్ల్స్ ఎవరైతే నేను చదివిన న్యూస్ లో కానీ ఇంకా మీకు తెలిసిన వాటిలో వచ్చే న్యూస్ లో కానీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంతకాలం నిన్ను వాడు ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన తర్వాత నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నావు. వాడు క్షమాపణ అడిగాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా వాడు మాట్లాడి నీ దగ్గరకు వచ్చి ప్రయత్నం చేస్తే ఫ్రెండ్షిప్ గా ఉంటాడంటే అసలు నువ్వు ఎలా నమ్మావు? ఒకసారి మనల్ని ప్రేమించిన తర్వాత రెండోసారి ఫ్రెండ్షిప్ గా ఉంటే అసలు ఈ రోజుల్లో సాధ్యం అవుద్దా? ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో కూడా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆడి నీ మీద ఎంతో ఆశ పెట్టుకొని వాడు వన్ సైడ్ గా లవ్ చేసి నీ దగ్గర ప్రపోజల్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేశావు. మళ్ళా దాన్ని ఫ్రెండ్షిప్ గా నువ్వు మాట్లాడతామని వాడు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావంటే తప్పనిసరిగా మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే ఓకే, ఇది వరకు నేను చెప్పిన ప్రపోజల్ ఈ అమ్మాయికి నచ్చలేదు, ఈసారి నేను ఫ్రెండ్లీగా ఉందామనేటప్పుడు నాతో మాట్లాడటానికి ఇష్టపడిందంటే గనక తప్పనిసరిగా నేనంటే ఇష్టమేనేమో అన్న ఆలోచన వచ్చి తీరుతుంది ఎవరికైనా సరే. ఎందుకనంటే అది మన చేతుల్లో లేదు, మన మనసు చేతుల్లో ఉంది. మన మనసు ఎప్పుడు చెడు చేయటానికే ప్రోత్సహిస్తుంది, మంచి చేయటానికి ఆలోచిస్తుంది యాజ్ పర్ ద సైకాలజీ. మరి అటువంటప్పుడు నువ్వు రిజెక్ట్ చేసిన దానివి మరీ బలవంతం పెడితే అప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది. ఫోన్ ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అన్నావు, అయిపోయింది. నువ్వు వాడిని డబ్బులు అడగాల్సిన అవసరం ఏంటి? నీ తల్లిదండ్రులు నేనంత కష్టపడి నేనంత పెద్ద 16-17 సంవత్సరాలు పెంచిన తర్వాత నీ అవసరాలన్నీ తీర్చి నీకు ఏది కావాల్సి అది కొనిపెట్టి నిన్ను చదివిస్తూ ఉంటున్నప్పుడు నీకు ఏదన్నా అవసరమైతే నీ అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత ఎవరిది? నీ తల్లిదండ్రులది. అఫ్ కోర్స్ నీ తల్లిదండ్రులు పేదరికంలో ఉండొచ్చు. పేదరికంలో ఉన్న నీ తల్లిదండ్రులు చూసి నీకు అంత డబ్బులు అవసరమయ్యే కోరికలు ఎందుకు వచ్చినాయి? నీకు వచ్చినాయి, ఓకే. నీకు నువ్వు సంపాదించుకోవటానికి నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవచ్చు, లేకపోతే ఏ బిజినెస్ చేసుకోనో ఏదో ఒక పని చేసుకొని సంపాదించాలి. కానీ ఒకప్పుడు నువ్వు ఎవరినైతే నీకు ప్రపోజ్ చేశాడో వాడు నువ్వు వెళ్ళి డబ్బులు అడిగితే వాడు అఘాయిత్యం చేయకోకుండా ఎందుకు వదిలేస్తాడు? కరెక్ట్గా అర్థం చేసుకున్న పాయింట్. వాడికి మీరే అవకాశం ఇచ్చినట్లు మీ మాటలు కానీ మీ చేతలు కానీ వాడికి అనిపించినాయి. కాబట్టి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే డబ్బులు అడిగారు, ఓకే. ఈ రోజుల్లో ఫోన్ పే చేస్తున్నారు. 10 రూపాయలు పెట్టి టీ తాగినోడు కూడా 2 రూపాయలు పెట్టి వాటర్ ప్యాకెట్ కొన్న కూడా ఫోన్ పే చేస్తున్నాడు. వాడు నిజంగా మంచిగా మారిపోయి ఓకే సహాయం చేసుకుంటాలో తప్పులేదు, నీకు డబ్బులు ఇస్తానంటే ఫోన్ పే చేయమనొచ్చుగా, ఫోన్ పే చేయకూడదా? వాడు డబ్బులు ఎక్కడో డ్రా చేసి ఇస్తానంటే వాడు రమ్మన్న చోటకి మీరు వెళ్ళాలా? ఫోన్ పే చేస్తే మీకు కుదరదా? వాడిని ఫోన్ పే చేయమని అడగొచ్చుగా మీరు. వాడి ఉద్దేశం అంటే తెలిసిపోద్దిగా. వాడు నీకు డబ్బులు ఇస్తాను
డబ్బులు నీకు డ్రా చేసిస్తాను, లేకపోతే పలానా రూమ్ దగ్గర ఉన్నాయో లేకపోతే పలానా చోటకు రా ఇస్తానంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ అర్థమైపోతుందిగా ప్రతి ఒక్కళ్ళకి. మొన్న ఒక పెళ్ళికి కూడా వెళ్ళాను. పెళ్లిలో ఉన్నప్పుడు భోజనాలు చాలా రద్దీగా ఉంటే ఒక చోట వెయిట్ చేస్తుంటే ఆడవాళ్లే దారుణంగా తిడుతున్నారు ఆడపిల్లల్ని. వాళ్ళు కూడా ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ, ఈ అమ్మాయి వెళ్ళకపోతే ఆడెందుకు చేస్తాడే, ఈ రోజుల్లో ఆడపిల్లలు మరి తెగిచ్చేస్తున్నారు వాళ్ళ మాటలు. అనవసరంగా ఆడిని ఇరికిచ్చేసింది, అనవసరంగా ఆడి జీవితం నాశనం చేసేసింది. అంటే సింపతి. మీకు దేవుడిచ్చిన వరం ఏంటో ఒకటి చెప్పమంటారా? కోర్టు మీకు సపరేట్ గా ఒక చట్టం తయారు చేసింది, ఎందుకు? మిమ్మల్ని కాపాడాలని. అది పరిరక్షించడానికి నిద్రాహారాలు మాని పోలీసు వ్యవస్థ రాత్రింబగల్లో నైటు పెట్రోల్ డ్రైవింగ్, డిఫరెంట్ పేర్స్ ఉంటాయి, నేను మర్చిపోయాను. నైట్ పెట్రోలింగ్, మధ్యరాత్రుల్లో సిఐలు ఎస్ఐలు అందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండవా, వాళ్ళకి పిల్లలు ఉండరా? మనం హ్యాపీగా పడుకొని ఉంటే ఎవరికన్నా అఘాయిత్యాలు జరుగుతాయేమో, ఎవడన్నా రౌడీ మోకలు దొరుకుతూ ఉంటారేమో, లేకపోతే ఏదన్నా మర్డర్లు జరుగుతాయేమోనని చెప్పి మధ్యరాత్రిలో 3 గంటలకు 12 గంటలకు టైమింగ్ ఉంటుంది, వాటి ప్రకారం తిరుగుతూ ఉంటారు. ఆ వరం మీకు ఒకటి ఇచ్చారు. తర్వాత కాలేజీలో ఆడపిల్ల మీద ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ మనిషితో సంబంధం లేకుండా కాలేజీలు ఏకమైపోయి రోడ్డు మీదకి వచ్చి ఆ పిల్లకి, ఆ జరిగిన అన్యాయం చేసిన ఆ పాపకి, ఆ గర్ల్ ఏదైతే ఉందో ఆ గర్ల్కి న్యాయం జరగాలని చెప్పి ఎన్నో ధర్నాలు, ఎన్నో క్యాండిల్ ర్యాలీస్ చూసాం. అలాగే ఐద్వాని రకరకాల మహిళలని, స్త్రీలని, ఆడపిల్లల్ని రక్షించే అనేకమైన స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఎన్జిఓస్, ట్రస్ట్లు, వాళ్ళందరూ జనాలను పోగేసి మానవహారాలు ఏర్పాటు చేసి మీ అందరికీ సపోర్ట్ ఎందుకు ఉంటున్నారు? అందులో మగవాళ్ళు కూడా మీరు గుర్తించట్లా. అలా అన్యాయం జరిగితే ఒక ఆడపిల్లకి జరిగిందని ఖండించే మగవాళ్ళు కూడా చాలా శాతం ఉన్నారు. వాళ్ళ న్యాయం చేసే వరకు నిరాహార దీక్షలు చేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు కోర్టులు మీ పక్షాన్నే ఉంటున్నాయి, పోలీసులు మీ పక్షాన్నే ఉంటున్నాయి. రకరకాల అఘాయిత్యం జరిగినప్పుడు మనిషి అన్నవాడు కాబట్టి ఆ అమ్మాయికి అంత దారుణమైన సంఘటన జరిగిందని నరాలు, రక్తం ఉప్పొంగిపోయి వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళ యొక్క ప్రెస్టేషన్ చూపిస్తున్నారు. ఏది నిజంగా అన్యాయంగా ఒక ఆడపిల్లను, ఒక మహిళను బలవంతాన్న అన్యంపుర్యం ఎరగని ఒక పసిపిల్లను ఒంటరిగా దొరికిందని కిడ్నాప్ చేసుకెళ్ళిపోయి రేప్ చేసే ఎదవల కోసం అవన్నీ చేస్తున్నారు. కానీ ఇటువంటి న్యూస్లు చూసినప్పుడు మీ ఆడవాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళ అర్థం ఏంటి? నువ్వు ముందే ఫోన్ చెప్పకుండా ముందే పోలీసులకు కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులు, పోలీసుల వరకు అక్కర్లా, నీ తల్లిదండ్రులకి, నీ ఫ్రెండ్కి ఎవరికైనా చెప్పిన సంఘటనలు ఉంటే అఘాయిత్యం జరిగేదా? లేదు. డబ్బులు ఇచ్చే వరకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అఘాయిత్యం జరిగిందన్న తెలివితేటలు మీకు అప్పుడు ఉన్నప్పుడు, వీడు మిమ్మల్ని ముందే ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఎందుకు మేల్కోలేదు? ఒక్కసారి ఆలోచించండి. మీకు సపోర్ట్గా ఉండే సిస్టంలన్నీ మీరు చేసే పనుల వల్ల మీరే దూరం చేసుకుంటున్నారు. కోర్టులు కూడా ఏదో ఒక రోజు కనువిప్పు కలిగి ఇందులో కొన్ని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు, 21 సంవత్సరాల లోపు మగవాళ్ళు మైనర్లను ఎందుకు అన్నారంటే వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకునే శారీరక, మానసికమైన పరిపక్వత ఉండదు. కాబట్టే పెద్దవాళ్ళు ఊరికనే అంత పిచ్చితనంగా పెట్టలా, అవి ఆలోచించి పెట్టారు, అవి వాటికి చట్టం చేశారు. మరి మీరు చేసేవాడు పెద్దోడైనా
చిన్నవాడైనా మీరు 16, 17 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నవాళ్ళు మా ఏజ్లో 25, 30 సంవత్సరాలకు ఉన్నవాడు తెలివితేటల కంటే ఎక్కువ తెలివితేటలుగా ఉన్న అనేక మంది గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. ఈ జనరేషన్ లో ఇప్పుడు 17 సంవత్సరాల వాళ్ళు అంటే 30, 40 సంవత్సరాలు తలపండిపోయిన అనుభవజ్ఞులైన వాళ్ళు తప్పనిసరిగా ఉండేంత జ్ఞానం ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద అఘాయిత్యం చేశాడు అని అంటే గనక ఎవరిని బలి చేసేద్దామని? ఇదే ఇన్సిడెంట్ మీ ఇంట్లో మీ చెల్లుకో లేదా మీ డాడీయో లేదా మీ అన్నయ్యో వాడిని కూడా ఇలాగే ట్రాప్ చేసి ఒక కేసు పెట్టి ఇరికిచ్చేస్తే ఎలా ఉంటది? నిజంగా వాడు మిమ్మల్ని బలవంతం చేయలేదు, మీ అన్నయ్యో మీ చెల్లునో ఎవరో ఏమీ చేయలే, మీ డాడీయో. ఎందుకంటే ఇప్పుడు వరుస వాయులు వయసు తారతమ్యాలు ఏమి లేవు. 70 సంవత్సరాల లేడి మీద కూడా నన్ను ఇలాగ చేయబట్టుకోలేకపోతే తీసుకెళ్ళి లోపలేసేయి, కట్టే కేసు అంటున్నారు. అంత రక్షణలో ఉన్నారు మీరు. సో మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు నిజాయితీగా మీ మీద అఘాయిత్యం జరిగితే ఎన్ని శక్తులు మీ తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ వివరించాను. మరి అక్కడ వరకు చెయ్యకూడని స్టెప్స్ అన్ని మీరు తీసుకొని ఆడు బలవంతం చేసేంత అవకాశం వరకు మీరు వెళ్ళిన తర్వాత వాడు అఘాయిత్యం చేశాడని చెప్పి కేసు పెట్టి నమ్మి తీసుకెళ్ళి ఆయన లోపలేసేస్తున్నారు. ద సేమ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికో ఒకడికి వస్తే అప్పుడు మా నాన్న అంటోడు కాదు, దేవుడు, మా అన్నయ్య, దేవుడు తమ్ముడు, దేవుడు బామ్మర్ది, రకరకాల పేర్లు పెడతారు. వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? మై డియర్ గర్ల్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా మాటలు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక తండ్రిలా చెప్తున్నాను, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను. మనం నిజాయితీగా ఉన్నంత వరకు, నిజాయితీ మీన్స్ ఇటువంటి విషయాల్లో రోజుకి గుట్లు సంఘటనలు జరుగుతున్నాయి, వచ్చాయి కొన్నే. వాటిని చూసన్నా మీరు అవగాహన తెచ్చుకోవచ్చు కదా. ఎంతో మంది బ్రేకప్ అయిపోయిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడకుండా రమ్మని ఫోన్ చేస్తే వాడు పలానా అది బ్రిడ్జి కిందకో లేకపోతే నది ఒడ్డుకో ఎక్కడికో రమ్మంటే వెళ్తే మధ్యరాత్రుల్లో వాడు చంపేశాడు. ఆడు బ్రేక్ చేసి నీ మీద అనేక సార్లు అఘాయిత్యాలు చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ అసలు ఆడితో మాట్లాడుకుంటాక నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటి? అందులో రాత్రిపూటలు ఇవి కూడా వచ్చినాయి న్యూస్ లో. అసలు వెళ్ళవలసిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడుతున్నారో, మిమ్మల్ని ఒక దారి చెయ్యాలి, మీరే సర్వస్వం అనుకుని బతుకుతుంటే తప్పు చేసేవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. తప్పు మీన్స్ తప్పు జరగటానికి, మీ మీద మీకు అఘాయిత్యం జరగటానికి అవకాశం మనిషికి గనక కల్పిస్తే తప్పనిసరిగా వాళ్ళు నిద్రపోయిన కోరికలు మళ్ళా మేల్కొంటాయి. ఎవరికైతే ఆశ అనేది కలుగుద్దో మన మనస్సు ఆ ఆశని ఆ కోరికని తీర్చుకోమని ఎన్ని సంఘటనలు జరిగి ఎన్ని కేసుల్లో రేపు మన వాడికి ఉరి శిక్షలు వేసినా యావజ్జీవ శిక్ష వేసినా మన మనస్సు మనల్ని ఆధీనంలో ఉంచుకోనివ్వదండి. యాజ్ ఏ కౌన్సిలర్, సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, మానసికంగా సైకాలజీ చేశాను కాబట్టి చెప్తున్నా. నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్లు కొన్ని నేను కంట్రోల్ చేసుకునే ఇన్సిడెంట్లు కూడా ఐ ఫేస్డ్. సో దట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే ఈ అబ్యూజ్ చేయటం ఈ కాదు, ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు కూడా కంట్రోల్ చేసుకోవాలని సిచ్యువేషన్ లోకి వెళ్తాం మనిషి. అదే మరి మనిషి కన్నా వాడికి అదే ఏది తప్పో ఏది ఒప్పో కరెక్ట్ గా డిసిషన్ తీసుకొని ప్రవర్తించేలాగైతే అసలు ఈ గొడవలు ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు? వాళ్ళు కూడా హ్యాపీగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారుగా. రక్షణ కల్పించడానికి ఇలాంటివి జరుగుతాయి. మనిషి అన్నవాడు కొన్నిసార్లు మనిషిలా ప్రవర్తిస్తాడు, కొన్నిసార్లు మృగంలా ప్రవర్తిస్తాడు. ఆ మృగంలా ప్రవర్తించే టైంలో ఎవరైతే బలవుతారో వాళ్ళు సేవ్ చేద్దామని. అల్టిమేట్లీ
పోలీసు వాళ్ళు కూడా అనేకమైన అవగాహన కార్యక్రమాల్లో పెట్టారు, నేను అటెండ్ అయ్యాను, పెడుతున్నారు కూడా. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని సేవ్ చేయటానికి మనల్ని ఎలా రక్షించుకోవాలి. మేము అందుబాటులో ఉన్నాం, ఇదిగో 1098 ఫోన్ చేయి, లేకపోతే 112 ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయి, నిమిషంలో మీ దగ్గర ఉంటామంటున్నారు, వస్తున్నారు. ఇంత ఫెసిలిటీస్ ఉండంగా ఎక్కడికో ఇక్కడ నుంచి ఒక్కసారి ప్రపోజ్ చేసి మళ్ళా వదిలేసి మళ్ళా క్షమించమని మళ్ళా ఫ్రెండ్ అనుకొని మళ్ళా వాళ్ళు డబ్బులు అడిగి ఆడు డబ్బులు ఇస్తానంటే ఆడు ఊరికి వెళ్తున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకనంటే తప్పో ఒప్పో అనేది నేను చెప్పినా ఈడేంటి చెప్పేది మాకు తెలీదా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మరి అలా అంతమంది ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి చిటికలో తీసుకున్న నిర్ణయానికి బలైపోయే వాళ్ళు ఉన్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఏదైనా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి సరదాగా చూద్దామని వెళ్ళి ఒకసారి దూకితే ఏమవుద్దామని అని ఆలోచించారనుకోండి, దూకితే ఏమవుద్ది మీకు తెలుసు కదా. ఇది కూడా అంతే, అందులో నీళ్లు ఉన్నాయి, నీళ్ళు లేకపోయినా ఎత్తు నుంచి కింద పడ్డారు, సగం ప్రాణంతోనన్నా బ్రతుకుతారు లేదా పూర్తిగానన్నా చచ్చిపోతారు. ఇవి కూడా అంతే. ఇది జరగటం వల్ల, ఇటువంటి జరగటం వల్ల నిజంగా జరిగితే పోరాటానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ ఒక ప్లాన్డ్గా వాడు మనకి అన్యాయం చేశాడు కదా అని విరికిద్దామనే ఉద్దేశం గనక మీకు ఉంటే తప్పనిసరిగా ఏదో ఒక రోజు అనేకమైన మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరిగినప్పుడు ఇప్పుడు జనరేషనే ఇలాగుందంటే రానున్న జనరేషన్లో ఇంకా ఘోరాలు నేరాలు జరుగుతాయి. మరి అటువంటి వాళ్ళల్లో జరిగే వాటిల్లో కొన్ని నిజాలు ఉంటున్నాయి, కొన్నిట్లో నిజాలు ఉండట్లేదు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తే కనుక ఆ చట్టాలను రద్దు చేయమని కోరితే ఇబ్బంది పడేది మీరే. అది మాత్రం వాస్తవం. ఎందుకనంటే ఎవ్వరూ సపోర్ట్ రారు. ఎందుకంటే అండ్ ఈ యొక్క ఇన్సిడెంట్ నిజమో కాదో పక్కన పెట్టేద్దాం, నిజమైతే శిక్షార్హుడే చేసిన వాడు. నిజం కాకుండా ఉంటే రేపు మీకు ఈ 16-17 సంవత్సరాలతో మీ జీవితం అయిపోట్లా. మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈ అమ్మాయికి ఇది వరకు ఎవడో అఘాయిత్యం చేయబోయాడని ఆ అమ్మాయే కేసు పెట్టింది అన్న విషయం తెలియని వాళ్ళు ఈ రోజులు ఎవరు ఉండలేదు కదా. ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇక్కడ జరిగితే రేపు అమెరికాలో ఉన్న న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది. అమెరికాలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూస్ పేపర్లో వార్త వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకునేవాడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చూడమంటున్నారు. ఇప్పుడు అలాగే ఎవరు చూడట్లేదు. ఇటు 7 రోజులు ఇటు 7 రోజులు చూసుకొని లవ్ చేసుకుంటున్నామన్నారు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు. చేసుకున్న తర్వాత ఈ కేసు ఇలా పడింది అంటే గనక మళ్ళా మిమ్మల్ని టార్చర్ పెడతాడు. నిజమేనా, ఆడు చేశాడా లేదంటే లేదు, నన్ను ఎవడు ఏమీ చేయలేదంటే నమ్ముతారా? అలా పేపర్ కటింగ్ పెట్టుకొని వస్తాడు. నువ్వు ఎన్ని రోజులు కేసు చుట్టూ తిరిగావు అనేది వస్తాడు. మీ జీవితం నాశనం అయిపోతుంది. ఒక అబద్ధం వల్ల ఎంత దారుణాలు జరుగుతాయో చెయ్యాలనే కాన్సెప్ట్ మాత్రమే నాది. మెయిన్లీ నేను ఎక్కువగా పిల్లలకు సంబంధించిన సంస్థల్లోనే పనిచేశాను కాబట్టి పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం. ఎందుకనంటే వాళ్ళంతటా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మగవాళ్ళతో సమానంగానే చూసుకొని అనేక మంది నా దగ్గర కానీ నేను పనిచేసిన సంస్థల పిల్లలు కానీ మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు నేను పలకరిస్తే నా సొంత బిడ్డ ఎలాగైతే మంచి స్టేటస్లో ఉందో అలాగే ఫీల్ అయిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఈ రానున్న రోజులు చూస్తుంటే ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో అని చెప్పి అవగాహనగా ఉండండి అని మాత్రమే చేశాను. అందరి గురించి నేను చేయలేదు. ఎవరైతే అప్రమత్తం ముందు ఉండకుండా ఘోరం జరిగిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు.
నిరుపయోగమే. అఫ్ కోర్స్ వాడు కేసు పడితే వాడు జైల్లో ఉంటాడు, వాడికి మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటాడు, ఏం తెచ్చుకుంటాడు మనకు అనవసరం. వాట్ అబౌట్ అవర్ లైఫ్? మన లైఫ్ ఏంటి? మన మీద పడ్డ ఇదేంటి? మరి ఇన్ని ప్రొటెక్షన్ సెల్స్ మీకోసం ఉన్నప్పుడు వై డోంట్ యూ యూటిలైజ్ ఫర్ దెమ్ ఆర్ ద సర్వీసెస్? ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పే ఉంటే కనుక హ్యాపీ టు షేర్ యువర్ కామెంట్స్. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది ఒక తండ్రిగా చెప్తున్నానని చెప్పాను. ఒక్కసారి ఆలోచించి మీ మీద అఘాయిత్యం జరిగేంత అవకాశం అవ్వకండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఒక చేత్తో కొడితే క్లాప్స్ రాదు, ఎడం చేత్తో కొట్టిన క్లాప్స్ రావు. బోత్ సైడ్స్ కలిస్తేనే తప్పు జరుగుద్ది. అది ఇష్టంగా ఉన్నప్పుడు. ఇష్టపడితేనే కదండి మనం క్లాప్స్ కొట్టేది, బలవంతాన్ని కొట్టం కదా. అలా బలవంతంగా జరిగే విషయాల గురించి నేను మాట్లాడట్లా, క్లాప్స్ కొట్టే విషయాల గురించి మాట్లాడుతున్నా. అందుకోసమని అంత అవకాశం ఇవ్వకుండా మీ జీవితం ఏంటనేది ఒక్కసారి రీథింక్ చేసుకొని, అలాగా ఉన్న వాళ్ళు ఎవరైనా మారినా వెంటనే మీరు మార్పు చెంది మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వండి, లేదా మీ తల్లిదండ్రుల కన్నా కబురు పెట్టండి. మీరందరూ మంచిగా సుఖంగా ఉండాలనే ఒక కోరుకున్న వ్యక్తిగా ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.